ధర్మం వేరు, మతం వేరు. సో అదే ధర్మానికి అర్థం కూడా తెలియని వాళ్ళు మాది ధర్మాన్ని వేస్తున్నారు. అదే నీకు పిచ్చి కాకపోతే బ్లడ్ ఎలా క్లీన్ చేస్తుంది? అది ఎవరైనా అది చిన్న పిల్లలని అడిగితే ఎవరే సబ్బు క్లీన్ చేస్తుందా, బ్లడ్ క్లీన్ చేస్తుందా? పైగా ఎప్పుడో చనిపోయిన వాడు బ్లడ్ అట. అది కూడా రాజద్రోహం కింద శిక్షించబడిన వాడిని హైలైట్ చేసి ఒక స్టోరీ నల్లారు. ఇవన్నీ కథలమ్మా. ఎవరు నమ్ముతారో నమ్మండి, మీరు ఇష్టం. పాపుల రక్ష కూడా అన్నాడు. ఎవరైనా పాపులు రక్షిస్తారా? గవర్నమెంట్ రక్షిస్తుందా? పాపం చేసిన శిక్షిస్తుందా? శిక్షిస్తుంది. మీ ఇంట్లో పాపం చేస్తే నేను రక్షిస్తారా? శిక్షిస్తారా? శిక్షిస్తారు. మరి సామాన్య ధర్మం నీకు తెలిసినది వాడికి తెలియలేదంటే అదొక మతమా? పాపం రక్షించడం ఏంటి? అదేం కాన్సెప్ట్? ఏమైనా నువ్వు తప్పు చేస్తే నేను రక్షించాలా, శిక్షించాలా? మరి దుష్ట శిక్షణ శిష్ట రక్షణ అనేది ధర్మానికి ఉంటుంది. అది నీ వాడైనా వాడు ఇంట్లో ఎవరు శిక్షించినా మీ తల్లి శిక్షిస్తుందా, రక్షిస్తుందా? నిన్ను నువ్వు తప్పు చేస్తే శిక్షిస్తుంది. తల్లే శిక్షిస్తుంది. మరి ఆ దేవుడు ఎందుకు శిక్షిస్తాడు? అందుకే దేవుడు అంటే పాపం చేసిన వాడు రక్షించేవాడు దేవుడు అవుతాడు. అంతేగా నా దగ్గరికి వచ్చి ఎవరు చెప్పు నీకు రక్తంతో శుద్ధి చేస్తా, రాత్రికి ప్రార్థన చేస్తా, ఇవేటి రాత్రి ప్రార్థనలు ఇవన్నీ, ఇదంతా కూడా ఏదో జరుగుతుంది. ఇది మాత్రం వేరే దానికోసం ఏదో జరుగుతుంది, వేరే ప్రయోజనాల కోసం వచ్చినటువంటివే. కానీ ధర్మం అలా ఉండదు. దుష్ట శిక్షణ శిష్ట రక్షణ. మంచివారిని రక్షిస్తాము, చెడ్డవారిని శిక్షిస్తాం. చెడ్డవారిని రక్షిస్తాము, మంచివారిని శిక్షిస్తాం అనే ఇదేం ధర్మం?